సరిపోదా శనివారంలో ఎప్పుడు ప్రేమించిన మనిషిని మరో మనిషిగా మార్చి మరో మనిషి దగ్గర పెడితే దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కేబు కార్తిక్ అండ్ పడాస్ ప్రవీణ్ జీ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. నా పేరు వసీకరణ. నేను ఒక సైంటిస్ట్. ఈ రోజు నుంచి ఏదో ఒకటి కనిపెట్టి తీరుతా, ఈ దేశానికి ఖచ్చితంగా మంచి చేస్తా. ఓ మసి నువ్వా? వసి నేను నీ గర్ల్ ఫ్రెండ్ సనాని. సనా ఇది నా గర్ల్ ఫ్రెండ్. 2 సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నాను. వసి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లా, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లా, ఎందుకు ఇంత బిజీగా ఉన్నావు? నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నా. నువ్వు దగ్గరగా ఉంటే నేను ఉండలేకపోతున్నా. వసి ఇంత బిజీగా అసలు ఏం చేస్తున్నావు? నీకు 200 మెసేజ్ చేశా, 300 వాట్సాప్ మెసేజ్ చేశా, 400 వాట్సాప్ వీడియో కాల్స్ చేశా. అవన్నీ నాకు రాలేదే. నీకు కాదు, నువ్వు బిజీగా ఉన్నాను వేరే వాడికి చేశా. వసి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, సో బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నా. బ్రేకప్ చెప్పే ముందు నేను నీకు ఇచ్చినవన్నీ నాకు తిరిగి ఇచ్చి. ఏమిచ్చావు బొక్క? నిన్ను 10 ఇచ్చావు, మొన్న 20 ఇచ్చావు, మొత్తం 30 రూపాయలు ఇచ్చావు. నేను నీ 30 ఇవ్వాలంటే నేను నీకు ఇచ్చి నువ్వు నాకు ఇచ్చేయాలి. నువ్వు నాకేమి ఇచ్చావు? మొన్న ముద్దు ఇచ్చా. ఈ 10,000 తీసుకొని వెళ్ళు. 10,000 వద్దు, నాకు ముద్దే కావాలి. సనా నీకు అర్థం కావట్లేదు. నేను ఏదో ఒకటి కనిపెట్టి గొప్ప సైంటిస్ట్ అవ్వాలని నా కోరిక, తెలుసా? నువ్వు డిస్టర్బ్ చేయకు, నాకు అర్థమైందా? మసి ఆల్వేస్ లవ్ వసి. బాయ్. బ్రేకప్. ఓకే, ఏదైనా ఖచ్చితంగా కనపడి తిడతానండి. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు, నిరంజన్. నా పేరు ప్రవీణ్ సార్. నేను చాలా రిచ్. ఎంత రిచ్ అంటే కొన్ని కోట్లు ఉన్నాయి సార్ అకౌంట్ లో. ఎన్ని కోట్లు ఉన్నా నా ఎమ్మటి ఒక్క మనిషి కూడా ఉండడు సార్. వీడికి ఏదైనా మాయ రోగం అనుకోకండి సార్, చిన్న రోగం ఉంది. ఏ మనిషి నన్ను పట్టుకున్నా, నేను వెళ్ళి ఆ మనిషిని పట్టుకున్నా, ఏళ్ళు జర్లు పాకినట్టు అయిపోయి ఎక్కువసేపు ఉంటే చచ్చిపోతాను సార్. డాక్టర్ బోరా గారు, బోరబండ డాక్టర్ గారే నాకు వైద్యం చేసి రోగం ఉందని తెలిపారు. డాక్టర్ గారిని చూస్తే ఆయనకే రోగం ఉందనుకుంటారు కానీ నాకు లేదనుకుంటారు, కానీ రోగం నాకే ఉందండి. ఏంటి నేను ఈ పాటేసుకుని వచ్చానని చూస్తున్నారా? అక్కడ నిలిచినాడే ఆ అబ్బాయి నేను గాఢంగా ప్రేమిస్తున్నాను సార్. ఈ రోజు ఎలాగైనా వాడితో మాట్లాడాలనుకుంటున్నాను. కాదు గాని అయ్యో ఏంటో ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పడితే కనీసం తీసివా? అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ పడితే తీసిస్తారు, నీది కదా పడ్డది. ఏం మాట్లాడుతున్నావురా? టేక్ యువర్ బ్యాగ్. కాదు గాని డైరెక్ట్ గా నేనే ప్రపోజ్. ప్రవీణ్ ఏంటి? ఇంకొక విషయం చెప్పాలి. నేను ఏ విషయం చెప్పాలన్నా చాలా దూరం ఉండి మాట్లాడారు, అర్థమైందా? ఎందుకు? నేను స్నానం చేసి వచ్చా. స్నానం కాదు నా ప్రాబ్లం, నీ ఫేస్ ఎక్కువసేపు దగ్గరలో ఉంటే నేను చూడలేకపోతాను, దూరం జరుగు. కాదు గాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నేను మనుషుల్ని ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను. అదేంటి ప్రవీణ్? అది నీకు చెప్పలేను. అది కాదు ప్రవీణ్, నా మాట. డాక్టర్ బోరా గారు, డాక్టర్ ఏమైంది? ఏమైంది? పిడిచొచ్చిందా? నాకు ఏ మనిషి పట్టుకున్నా, ఎవరు ముట్టుకున్నా తేళ్లు జర్లు పాకినట్టు అయిపోయి ఎక్కువసేపు ఉంటే చనిపోతా, ఆ ప్రాబ్లం ఉంది. అంటే నువ్వు మనుషులతో ఉండలేను. అంతేనా? ఎస్. అయితే నీకు మర మనిషి కరెక్ట్. చీ, నేను నీలాంటి వాడిని లవ్ చేశాను చూడు. డాక్టర్ గారు, మర మనిషి అంటే గుర్తుకొచ్చింది. నేను మనుషులను ముట్టుకుంటే ప్రాబ్లం, అదే రోబోలను పట్టుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. అయితే ఈ మన డాక్టర్ గారు, మన జిల్లాలో మంచి సైంటిస్ట్ ఎవరు ఉన్నారు? సైంటిస్టా? మా జిల్లాలోనే #1 సైంటిస్ట్, ఈయన దగ్గరికి వెళ్తాను. This is none other man, my creation, my innovation. Masi, the robot. Hello world. This is Masi. స్పీడ్ నే పరిగెత్తినంత, మెమరీ నాకు గుర్తున్నంత. Yes, ఇది కొనడానికి ఎవరు వస్తున్నారు? సైంటిస్ట్ గారు. Yes, నేనే సైంటిస్ట్. నాకు ఒక మంచి రోబో కావాలి. This is the mission. మిషనా? చాలా అందంగా ఉంది సార్. ఇంత అందంగా తయారు చేశారేంటి సార్ ఈ రోబోట్ ని? నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు ఇది తెలివి కలదో లేదో టెస్ట్ చేస్తా. చూడండి, ఒక చిన్న రాగం.
ఇదే రాగం చెప్పమ్మా. అది రాగం కాదు, మాయ రోగం. ఈ రోబో నాకు కావాలి. ఎంత? ఈ రోబో ఒక ₹1,00,00,000. ఇగోండి 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా. తొందర రోబోని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టండి. రోబోను తయారు చేశాను. ఈ దేశంలోనే ఫస్ట్ రోబో నేనే తయారు చేశాను. అందుకని నేను ఎంజాయ్ చేయాలి. ఈ రోజు పార్టీ చేసుకుందాం, రేపు పొద్దున డెలివరీ చేసేద్దాం. ఓ మై గాడ్, మర్చిపోయాను. ఈ రోబో వాటర్ ప్రూఫ్ కాదు, అందుకే బీరు పడడం వల్ల రోబో పాడైపోయింది. ఇప్పటికిప్పుడు ఇంకో రోబోని తీసుకెళ్లి వాడికి ఇవ్వాలి. రోబో కూడా నా దగ్గర లేదు. సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ పోలికలతో ఈ రోబో ఉంది కాబట్టి గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ అడుగుతాను. హలో చెప్పు. సనా, నేను ఒక రోబో తయారు చేశాను. అది ₹1,00,00,000 అమ్మాను. వాడు 50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. రేపు పొద్దునే డెలివరీ ఉంది. నువ్వు ఆ రోబోలాగా యాక్ట్ చేస్తే 50 లక్షలు నీకు ఇస్తాను. ఓకే, వస్తున్నా. ఓకే. ఇలా రోబో వస్తా అనేది చెప్పింది. ఇప్పటి వరకు తీసుకెళ్లారు. హలో, నమస్కారం సార్. అప్పుడే వచ్చేస్తారా మీరు? నేను రోబోట్ తోటి కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలి. మీరు పక్కకి వెళ్ళండి. నువ్వు వెళ్ళు. పంచులు వాడి లోపలగా యాక్ట్ చేయి. అమ్మా, రోబోట్ మసి ఇలా రా, ముందుకురా. నీకు తెలియదు ఒకటి ఏం తెలుసా? నా అకౌంట్ లో 10 కోట్లు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ముద్దు పెట్టలేదు, పట్టుకోలేదు. నాలో ఉన్న కోరికలన్నీ నేను నీకు చెప్పాలనుకుంటాను. నాకు ఏ కోరికలైనా ఓకే. ఏంటి? అదే బాస్, మీరు ఏం చెప్తే చేస్తా అంటున్నాను. నాకు ఆకలిస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఇలాంటి రోబోటే నాకు కావాలి. ముద్దు పెట్టేసే. లో బ్యాటరీ. లో బ్యాటరీయా? సార్ ఒరే వసీకరణం, లో బ్యాటరీ అంటే ఒక్క నిమిషం ఆగండి సార్. లో బ్యాటరీ ఏంటి? ముద్దు లేదు, బొక్క లేదు. 50 లక్షలు నాకు ఇవ్వు. గట్టిగా అరవకే. కొంచెం ఓపిక పడితే ఇంకో 50 లక్షలు ఇస్తాడు. ముద్దు పెట్టకపోతే చచ్చిపోతా అంటాడు. ముద్దు పెట్టిన వాడు చచ్చిపోతాడే. వసీకరణం, నాకు ఒక చిన్న కోరిక కలిగిందయ్యా. నేను ఏ మనిషిని పట్టుకున్నా, ఏ మనిషిని ముట్టుకున్నా నాకు డిసీజ్ వస్తుంది. అదే రోగం నేను పెళ్లి చేసుకుంటే నాకు ఏ డిసీజ్ రాదు కదా. ఈ రోబో పెళ్లి చేసుకుందాం చేసుకుంటా అంటే అది అంత ఇబ్బంది కాదు సార్. ప్రాబ్లం ఏం కాదు. ఈ రోబో సార్ ముట్టుకోవద్దు. ఎందుకు? ముట్టుకుంటే మీకు జర్లు పాములు పాకినట్టే చచ్చిపోతారు కదా. కాదే, ఇక చూడు, పట్టుకున్నా ఏమన్నా ఏం కాలే. ఏం కాలే. ఇగో ఒక్క నిమిషం డాక్టర్ పోరా. ఆయన ముట్టుకుంటే ఆయనకు చచ్చిపోయే రోగం ఉంది కదా. అవును, చచ్చిపోతాడు. మనం ముట్టుకున్నా చచ్చిపోలేదు కదా. అంటే మనుషుల్ని ముట్టుకుంటాడా? అయ్యో అది చెప్పకయ్యా. వాడికి ఎవరినైనా ముట్టుకుంటే చచ్చిపోతాడా అనుకుంటున్నాడని నెలకు 10 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నా. అబద్ధం చెప్పా. అబద్ధం. ఇంకమ్మా వశీకరణం, సార్ ఈ రోబోట్ నాకు బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలంట. దేనికి? అక్కడనే సెటిల్ అవుతాం. ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ చేస్తారు. సార్ మీకు అర్థం కాలేదు సార్. ఇది రోబోట్ కాదు సార్. ఎవరు మరి? నా గర్ల్ ఫ్రెండ్ అండి. షాక్ అయ్యావా? నీ గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ కాదే, ఇది రోబోట్. అదే చెప్తుంది. కావాలంటే చెప్పనండి. అమ్మా, నువ్వు రోబోటా ఆయన గర్ల్ ఫ్రెండ్ వా? రోబోట్. రోబోటా? ఒక్క నిమిషం ఆగండి సార్. దూరం తిరగండి సార్. మిమ్మల్ని పడిపోతారు. రోబోట్ అని చెప్తున్నానంటే నీ అంకమ్మా. నీతో ఉంటే రోజు 10, 20, 30 ఇస్తావు. 100 కోట్లు ఇస్తాడు, అమెరికా తీసుకెళ్తాడు. అయితే రోబోనా? ఈ రోబో నాది. ఇది రోబోటా మనిషా? మనిషే. మనిషి కాదు, రోబో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మేము హ్యాపీగా ఫారెన్ వెళ్ళేసి వస్తాం. ఈ ఫీజు ఏమైనా ఉంటే మాకు ఆడిస్తే తీసుకొని వెళ్ళిపో. చేశారంట్రా. ఖుష్బు మ్యామ్, Karthik and Praveen skit bounty, a concept bounty, very nice. Shrivya no చేసిన part bounty. Everybody has done well tried, well done. శివాజీ గారు బాగుంది, అందరూ బాగా చేశారు. ఎవ్రీథింగ్ గుడ్, నైస్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి శివాజీ గారు?